పాకిస్తాన్‌తో యుద్ధంలో పాకిస్తాన్ సైనికులతోటి వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ సైనికులకి వెన్నులో వణుకు పుట్టించి ఈ రోజున వీర మరణం పొందిండు మన తెలుగు బిడ్డ మురళీ నాయక్. మురళీ నాయక్ నిజంగా 2 రోజుల క్రితమే పంజాబ్ నుంచి జమ్మూకు ట్రాన్స్ఫర్ అయిందంట. అయినప్పటికీ శత్రు దేశంతో పాకిస్తాన్ ఆర్మీ తోటి వీరోచితంగా పోరాటం చేసి వీర మరణం పొందిండు. నిజంగా మురళీ నాయక్ గారు వీర మరణం పొందడం అనేది ఆ కుటుంబానికి అయితే తీరని లోటు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏదైతే మురళీ నాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండో ఆ ప్రాణత్యాగాన్ని ఖచ్చితంగా వెలకట్టలేము. వృధా కాదు నీ మరణం మురళీ నాయక్. ఖచ్చితంగా మన భారత ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతుంది. నీ మరణాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. నీ మరణం నిజంగా నీ కుటుంబానికే కాదు యావత్ భారతదేశానికి ఒక తీరని లోటు. నీ యొక్క మరణాన్ని తెలుగు బిడ్డలుగా దేశం కోసం చేసిన నీ త్యాగాన్ని తెలుగు బిడ్డలుగా మేమందరం గర్విస్తున్నాము. నీ త్యాగానికి యావత్ భారతదేశం అంతా సెల్యూట్ చేస్తుంది. జై హింద్. జోహార్ మురళీ నాయక్.